12 బిడ్డలకు 10 సూత్రాలు. 12 బిడ్డలకు 10 సూత్రాలు. ఎన్నో సూత్రాలు ఉన్నవి. ఎన్ని సూత్రాలు మనం స్పష్టంగా ధ్యానించుకోలేం కనుక 10 సూత్రాలు మాత్రమే చక్కగా ధ్యానించుకుందాం. మనం అందరూ బైబిల్ దగ్గర లేని వారు కూడా ఉన్నారు కనుక బైబిల్ని తక్కువగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళే ఆలోచన చేద్దాం పిల్లరా. అయితే బిడ్డలను అనగా గర్భఫలాన్ని ఇచ్చేది దేవుడైన యెహోవా. కీర్తన గ్రంథం 127 కీర్తన 3వ వచనం నేను చూస్తున్నానండి. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అని చూస్తున్నాడు. ఆ బహుమానాలని దేవుడు ఎలాగ చూడాలి అంటున్నాడు అంటే 12 బిడ్డలుగా చూడాలి అంటున్నాడు. అంటే దేవుడు 12 బిడ్డలుగా చూడాలి అనుకుంటున్నాడు. అంటే దేవునికి నచ్చిన విధముగా వారిని మనం పెంచే విధంగా ఉండాలి అని దేవుడు చూస్తున్నాడు పిల్లల తల్లిదండ్రులకు. అయితే ప్రియమైన దేవుని సంఘస్థులారా, 12 బిడ్డలకు 10 సూత్రాలలో మొదటి సూత్రం చూడు, మనం పిల్లలను ప్రేమించేవారిగా ఉండాలి. మనందరము కూడా పిల్లలను ప్రేమించేవారిగా ఉండాలి. ఎందుకని అంటే ప్రియమైన దేవుని సంఘస్థులారా, ప్రేమ లేకపోతే ఇద్దరు వ్యక్తులు దగ్గర కావడం అసంభవం. ఇద్దరు కలిసి ఉండాలి అంటే వారి ఇరువురి మధ్య ప్రేమ ఉండాలి. పిల్లలను చూడు ప్రియమైన దేవుని సంఘస్థులారా, ఒక తండ్రి కానీ తల్లి కానీ ప్రేమించకపోతే వారిని అసహించుకునే స్థితికి వెళ్ళిపోతారు. చూడు పిల్లరా, ఒకరి బిడ్డలు మరొకరికి అందంగా అగపడరు. అందహీనమైన పిల్లలైన చూడు తల్లిదండ్రులకి అందంగా కనబడటానికి గల కారణం వారి మీద, పిల్లల మీద తల్లిదండ్రులకున్న ప్రేమే కారణం పిల్లలు. అదే విధముగా చూడు ప్రియమైన దేవుని సంఘస్థులారా, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనంలో ఏమని చెబుతున్నాడు పిల్లరా? సామెతల గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనం అండి. సామెతల గ్రంథం, బెత్తము వాడని వాడు తమ కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించేవాడు వానిని శిక్షించును. తండ్రి కుమారుని శిక్షిస్తున్నాడంటే కుమారుణ్ణి తండ్రి ప్రేమిస్తున్నాడు. అనగా మన పిల్లల్ని చూడు, మనం ఎలాగా అస్తమానం చూడు వారిని తిడుతూ కొడుతూ ఉంటున్నాము అంటే అది ప్రేమే పిల్ల, అది ప్రేమే. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కూడా ఏం చెబుతుందండి? ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడి. మనం మనుషుల మీద ప్రేమ ఉండాలి, మన పిల్లల మీద కూడా ప్రేమ ఉండాలి. రెండవ లక్షణం చూడు, తక్కువ సమయంలోనే ముందుకు వెళ్తున్నాం కనుక రెండవ లక్షణం కూడా చూడు పిల్లరా, పిల్లలతో మనము సంభాషణ కలిగి ఉండాలి. సంభాషణ అనగా చూడు, కొన్ని కుటుంబాలలో ప్రియమైన దేవుని సంఘస్థలారు ఎక్కువ తల్లిదండ్రులు కానీ చేసే పొరపాట్లు ఏమిటి అంటే పిల్లలతో తల్లిదండ్రులు మాట్లాడకపోవటమే అది ఒక పెద్ద పొరపాటుగా దేవుడు చూస్తున్నాడు పిల్లలు. అనగా పిల్లలు తల్లిదండ్రులు ఏ పనులు, తల్లిదండ్రులు ఎంత పని ఉన్నా, ఎంత బాధ్యతలు ఉన్నా సరే రోజులో ఒక టైము వారికి కేటాయించి వారితో మనము సంభాషణ అనగా మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి ఇరువురి మధ్య పరిచయం ఎక్కువగా పెరిగిపోయింది పిల్లలు. పరిచయం ఎక్కువగా పెరిగినప్పుడు ఆ పిల్లవాడు ఏ విధంగా నడుస్తున్నాడు, ఎలాగా ఉంటున్నాడని మనము చూడు పిల్లరా పరిశీలించే స్థితికి వెళతాం. అనగా పరిశీలించిన స్థితికి వెళ్ళినప్పుడు ఎక్కడ తప్పు ఏమైనా చేస్తున్నాడని ఆ యొక్క పిల్లలను సరిదిద్దే అవకాశం ఉంటున్నది. కనుక ఏమి చెబుతున్నాడంటే ప్రియమైన దేవుని సంఘస్థులారా, పిల్లలు తల్లిదండ్రులు సంభాషణ అనగా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉండాలి. రోజుకు ఒకసారి అయినా 2 సార్లు అయినా, ఎక్కువ సమయం ఎంత టైం జరిగితే అంత. అలా కాకుండా నా పిల్లలతో నేను మాట్లాడను, వారికి వారు బ్రతుకుతారు, నా పని నేను చేసుకుంటూ నేను వారితో మాట్లాడకుండా నేను నిశ్శబ్దంగా ఉంటాను అంటే అది సరైనది కాదు, క్రమమైనది కాదు అని దేవుడు చెబుతున్నాడు. శాస్త్రం అనగా ఏ శాస్త్రం చెబుతుంది అంటే పౌర శాస్త్రం కూడా అదే చెబుతుంది పిల్లరా. అనగా ప్రియమైన దేవుని సంఘస్థులారా, తల్లిదండ్రులైన వారు పిల్లలతో ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి. అది ఎలాగ మాట్లాడాలి అంటే ప్రియమైన దేవుని సంఘస్థులారా, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, మంచి మాటలతో సంభాషణ కలిగి ఉండాలి. అందుకే చూడు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చక్కగా చెబుతాడు పిల్లరా. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో చక్కగా ఆ మాటను తెలియజేయుచున్నాడు. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడివై ఉండుము, అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా
భక్తిహీనులగుదురు. అనగా అపవిత్రమైన మాటలతో సంభాషణ ఉండకూడదు. మంచి పవిత్రమైన మాటలు ఉండాలి, మృదువైన మాటలు ఉండాలి, బూతులు ఉండకూడదు, సరసోక్తులు ఉండకూడదు. ఇద్దరి మధ్య బిడ్డలు తల్లిదండ్రుల మధ్య సంభాషణ ఎలాగ ఉండాలి అంటే పిల్లరా, పవిత్రమైన మాటలతో ఉండాలి, కానీ అపవిత్రమైన మాటలతో సంభాషణ ఉండకూడదు అని చెబుతున్నాడు పిల్లరా. మూడవది చూడు ప్రియమైన దేవుని పిల్లలారా, మనము మన బిడ్డలు అనగా మన పిల్లలు కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసే అలవాటు ఉండాలి. మనము మన పిల్లలు అనగా మన కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసే అలవాటు ఉండాలి. అప్పుడు చూడు బిడ్డలు పన్నెండు వారిగా మారుతారు. చూడు అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనములో కొర్నేలి కుటుంబం గురించి చక్కగా చెబుతున్నాడు పిల్లరా. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనములో ప్రియమైన దేవుని సంఘస్థులారా, ఎటలి పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు కైసరిలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. కుటుంబం అంతా భయభక్తులు కలిగి ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నది పిల్లలు. అనగా చూడు ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ప్రార్థన చేస్తూ పిల్లలతో కలిసి ప్రార్థన చేస్తే పిల్లలు కూడా ప్రార్థనకు అలవాటు అయ్యే స్థితిలోకి వెళతారు. 12 బిడ్డలుగా మారాలి అంటే దేవుడు మనకిచ్చిన గర్భఫలాలు 3వ సూత్రం చూడు పిల్లరా. ఏమి చెబుతున్నాడంటే ప్రియమైన దేవుని సంఘస్థులారా, మనము మన పిల్లలతో కలిసి దేవునికి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. 4వది చూడు ప్రియమైన దేవుని పిల్లలారా, మన పిల్లలకు మనము బలమైన ఆహారాన్ని అందించాలి. మనం మన పిల్లలకు ఆహారమును అందించాలి. దేవుడు చూడు ప్రియమైన దేవుని సంఘస్థులారా, ఇశ్రాయేలు ప్రజలకు ఆహారాన్ని ఇచ్చాడు పిల్లలు. దేవుడు తండ్రి అయి ఇశ్రాయేలు ప్రజలు పిల్లలుగా ఉంటే దేవుడు చూడు ప్రియమైన దేవుని సంఘస్థులారా ఇశ్రాయేలు ప్రజలకు ఆహారాన్ని ఇచ్చాడు. నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనం చదువుకోగలిగినట్లయితే పిల్లరా, నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనములో ప్రియమైన దేవుని సంఘస్థులారా, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదనని మోషే గారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు పిల్లరా. అనగా ప్రియమైన దేవుని పిల్లలారా, మన పిల్లలకు మనము ఏమి ఇవ్వాలి? ఆహారాన్ని ఇవ్వాలి. ఆ ఆహారాన్ని ఇస్తూ ఏమి చెప్పాలి అంటే దేవుని గురించి చెప్పాలి పిల్లరా. ఏమని చెప్పాలి అంటే ఈ ఆహారాన్ని దేవుడే ఇస్తున్నాడయ్యా, దేవుడే దయచేస్తున్నాడు అని చెప్పాలి. 4వది మన పిల్లలకు మనము ఆహారాన్ని ఇవ్వాలి. ఎందుకని అంటే దేవుడే తన పిల్లలకు ఆహారాన్ని ఇచ్చాడు. దేవుడు తండ్రిగా ఉన్నాడు, మన కుటుంబానికి మనము తల్లిగా తండ్రిగా ఉన్నాం కనుక మన పిల్లలకు మనము ఆహారాన్ని దయచేసి సమకూర్చి వారికి అందించేవారిగా ఉండాలి. 5వది చూడు ప్రియమైన దేవుని పిల్లల వారికి ఎప్పుడూ కోపం రేపకూడదు అని దేవుని వాక్యం చెబుతున్నదండి. కోపం రేపకుండా వారిని పెంచాలి. కోపం రేపకుండా పెంచాలి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనములో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక. చూడు ఇక్కడ 3 లక్షణాలు ఇచ్చాడు పిల్లరా. కోపం రేపకుండా పెంచాలి 5వ లక్షణం, 6వ లక్షణం శిక్షలో పెంచాలి, 7వ లక్షణము బోధలో పెంచాలి. చూడు ప్రియమైన దేవుని పిల్లలారా, 12 బిడ్డలకు 10 సూత్రాలు అయితే 5వ సూత్రం చూడు కోపం రేపకుండా పెంచాలి. కోపం రేపకుండా ఉండాలి అంటే ఏమి చెబుతున్నాడంటే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనములు, మృదువైన మాటలు క్రోధమును చల్లార్చును అని చెబుతున్నాడు పిల్లలు. మృదువైన మాటలు చదవండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనములో, సామెతల గ్రంథం, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. మనం మన పిల్లలతో పెంచే విధానములు చూడు పిల్లరా, ఏమైనా సరే మృదువైన మాటలుగా ఉండాలి, కానీ కోపం రేపే మాటలుగా పెంచకూడదు పిల్లలు. స్త్రీలైన వారు చూడు బూతులు అపవిత్రంగా మాట్లాడకూడదు మన పిల్లల దగ్గర. పురుషులైన వారు చూడు ఏవైనా సరే అపవిత్రమైన మాటలు అనగా కోపం రేపే మాటలు మాట్లాడినప్పుడు తల్లిదండ్రుల మీద ఒకసారి చూడు పిల్లరా, యవనస్తులైన కుమారులు తిరగబడ్డారు అంటే అదే అలవాటుగా మారిపోయే స్థితికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబం చూడు పతన అవస్థలోనికి వెళ్ళిపోతున్నది. పతన వ్యవస్థలోనికి వెళ్ళిపోవడానికి కారణం తల్లిదండ్రులే పిల్లరా. మృదువైన మాటలు మాట్లాడు, ఆ యొక్క క్రోధము చల్లార్చిద్ది.
అనగా ప్రియమైన దేవుని పిల్లలారా, కోపం రేపకుండా పెంచాలి. ఇది 5వ లక్షణం. 6వ లక్షణం చూడు, శిక్షలో పెంచాలి ప్రియమైన దేవుని పిల్లలారా. శిక్షలో పెంచితే ఆ బిడ్డ లేకపోతే ఆ పిల్లవాడు కానీ ఆ పిల్లలు కానీ ఎలాగా మారుతారంటే, సామెతల గ్రంథం 13 అధ్యాయం 1వ వచనంలో చక్కగా చెబుతున్నాడు ప్రియమైన దేవుని సంగతిని. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు. మన పిల్లలు జ్ఞానవంతులు అవ్వాలి అంటే శిక్షలో పెంచాలి. అదేవిధంగా చూడు, శిక్షలో పెంచకపోతే పిల్లలు అనేవారు ఎలాగా మారిపోతారంటే పిల్లరా, జ్ఞానము లేనివారు, బుద్ధిహీనులు, భక్తిహీనులు, దేవునికి దూరస్తులు, తల్లిదండ్రులను అసహించుకునే వారిగా, తల్లిదండ్రుల మీద తిరగబడే వారిగా మారిపోతారు పిల్లరా. జ్ఞానము లేనివాడంట పశుప్రాయుడని చూడు 12 అధ్యాయం 1వ వచనంలో చక్కగా చెబుతాడు పిల్లరా. అదే సామెతల గ్రంథం 12:5. శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించేవాడు, గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు. చూడు పిల్లల, పశుప్రాయుడిగా మారితే తల్లి, తండ్రి, పెద్దలు అనే గౌరవం ఉండదు పిల్లర. ఆ గౌరవం లేనప్పుడు చూడు, ఆ యొక్క పిల్లవాడు పండంటి బిడ్డగా ఉంటాడు ప్రియమైన దేవుని పిల్లర. పశుప్రాయుడిగా మారిపోతాడు. అనగా మనం శిక్షను పెంచాలి. ఆ శిక్ష కూడా ఎలాగ ఉండాలి అంటే కోపం రేపకుండా ఉండాలి అని చూస్తున్నాడు పిల్లర. అదే విధముగా చూడు ప్రియమైన దేవుని సంఘస్థులారా, 7వ లక్షణం. 7వ లక్షణం లేకపోతే 7వ సూత్రం ఏమిటి అంటే ప్రియమైన దేవుని సంఘస్థులారా, బోధలో పెంచాలి. బోధలో పెంచాలి. బోధ అనగా దేవుని వాక్యాన్ని నేర్పిస్తూ పెంచాలి పిల్లలు. ఇందాక మన ఆత్మీయ సహోదరి మనకు తెలియజేసిన విధముగా ద్వితీయోపదేశకాండం 4 అధ్యాయం 9వ వచనంలో ఏమి చూస్తున్నాడు పిల్లరా? ద్వితీయోపదేశకాండం 4 అధ్యాయం అయినా నువ్వు జాగ్రత్త పడు, నీవు కన్నులారా చూచిన వాటిని మరువక ఉండినట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోనీయకుము. మనస్సును జాగ్రత్తగా కాపాడుకొనము. నీ కుమారుల కుమారులకు వాటిని నేర్పించాలి అని చెబుతున్నాడు పిల్లలు. బోధ, దేవుని వాక్యమును మన పిల్లలకు నేర్పించటమే బోధ పిల్లరా. అదే 6:6లో కూడా చెబుతాడు, నీ ఇంట కూర్చుండినప్పుడును నిలబడినప్పుడును ప్రియమైన దేవుని సంఘస్థులు ఏం చెబుతున్నాడండి? దేవుని వాక్యమును నేర్పించాలి అని చెబుతున్నాడు ప్రియమైన దేవుని సంఘస్థులారా. కాబట్టి అలాంటి వాక్యమును మనం నేర్పించినప్పుడు యవనస్తులు దేని చేత తమ నడతలను సిద్ధిపరచుకుంటారు పిల్లరా? దేవుని యొక్క వాక్యమును బట్టి ప్రియమైన దేవుని సంఘస్థులారా. 7వ లక్షణం చూడు, 7వ సూత్రం బోధలో పెంచాలి. 8వది చూడు ప్రియమైన దేవుని సంఘస్థులారా, మనందరము కూడా మన పిల్లలని వేరొకరి పిల్లలతో పోల్చకూడదు. మన పిల్లలను వేరొకరి పిల్లలతో పోల్చకూడదు. చూడు, తల్లిదండ్రులు చేస్తున్న అతి తెలియకుండానే పెద్ద తప్పు ఏమిటి అంటే పిల్లరా, పక్కింటి వారు, ఎదురింటి వారు, వెనకింటి వారి పిల్లలతో పోల్చి మన పిల్లలను చూడు నీచంగా చూడు, వారు అభివృద్ధి అవుతున్నారు, నువ్వెందుకు అభివృద్ధి అవ్వట్లేదు అన్నప్పుడు ఆ యొక్క పిల్లలు చూడు పిల్లరా, మా తల్లిదండ్రులే మమ్మల్ని కించపరుస్తున్నప్పుడు, మా తల్లిదండ్రులే మమ్మల్ని చూడు చిన్నచూపు చూస్తున్నప్పుడు మేము ఎందుకు ప్రయోజకులం ఎలాగా అవ్వగలం? ప్రయోజకులం కాలేము కాబట్టి మేము జ్ఞానము తక్కువ అని కొంతమంది చూడు చదువుతున్న పిల్లలను చూపించి, ఫలానా వారు చూడు బహుగా చదువుతున్నారు, నువ్వు చదవలేకపోతున్నావని ఈ నీచముగా కించపరిచి మాట్లాడినప్పుడు వాడు తెలివి తక్కువ వాడే అవుతాడు ఆ పిల్లవాడు. అలాగా కాకుండా తల్లిదండ్రులు అయిన వారు చూడు తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి, తన పిల్లలకి ఇచ్చిన మేధాశక్తిని బట్టి దానిలోనే తమ పిల్లలను అభివృద్ధి పరుచుకునే తత్వాన్ని కలిగి ఉండాలి. అభివృద్ధి పరుచుకునే తత్వాన్ని కలిగి ఉండాలి. దేవుడైన యెహోవా చూడు తన పిల్లల్ని ఎప్పుడు కూడా కించపరిచి మాట్లాడాలి. దేవుడైన యెహోవా చూడు, అశూరీయులు ఉన్నారు, అమ్మోనీయులు ఉన్నారు, ఎందరో తెగల వారు ఉన్నప్పటికీ వారి ముందర చూడు ఎప్పుడు కూడా తమ పిల్లల్ని కించపరచలేదు పిల్లరా. తమ పిల్లలను గద్దించాడే కానీ, వారిని మార్చటానికి గద్దించాడు కానీ వేరొకరితో పోల్చి వారు బహుగా ఉన్నారు, మీకంటే శక్తిమంతులు, మీరు నీచులను ఎప్పుడూ గద్దించలేదు, ఎప్పుడు పోల్చలేదు ప్రియమైన దేవుని సంఘస్థులారా. మనం నేర్చుకోవాల్సిన ఇదే 8వ సూత్రం ప్రియమైన దేవుని సంఘస్థులారా. 9వ సూత్రం చూడు ప్రియమైన దేవుని సంఘస్థులారా, యవ్వన కాలములో మన పిల్లలలో వచ్చే మార్పులను తల్లిదండ్రులైన వారు గమనించాలి. యవ్వనస్తులు చూడు ప్రియమైన దేవుని పిల్లరా, ఒక పిల్లవాడు చెడిపోయే దశ ఏమిటి అంటే యవ్వన దశ.
ఆ యవ్వన దశలో చూడు తల్లిదండ్రులైన వారు ఒక కాపరిలా ఉండాలి. తల్లిదండ్రులైన వారు ఒక కాపరిలా ఒక ఎలాగా ప్రతిదీ కనిపెట్టుతూ ఉండాలి పిల్లలు. అందుకే అదే ఏ ఒక్కరైనా సరే పెద్దలు చెబుతున్న, బైబిల్ చెబుతున్న అదే చెబుతూ ఉన్నది. ఏమి చెబుతుంది అంటే యవ్వనస్తులు చెడిపోయే దశ యవ్వన దశ. ఆ యవ్వన దశలో వచ్చే మార్పులను తల్లిదండ్రులైన వారు గమనించి వెంటనే సరిచేయగలిగినట్లయితే మార్చి వారు బలవంతులుగా పండంటి బిడ్డలుగా అవుతారు. అదే తల్లిదండ్రులు మార్చలేకపోతే ఆ బిడ్డలు చూడు యవ్వన దశలో తమ యొక్క నడతలను శుద్ధిపరచుకోలేక చూడు అసభ్యకరమైన కార్యాలకు వెళ్ళిపోయి బలహీనులైపోయి వారు ఎలాగ మారిపోతున్నారు పిల్లరా? మా యొక్క చెడు అలవాట్లకే లోనైపోయి వాటికే బానిసలైపోయి ఆ బానిసత్వంలోంచి రాలేక చెడిపోయే దశకి వెళ్ళిపోయి తమ్ము తాము అసహించుకుంటూ కూడా అదే బానిసత్వంలో ఉంటున్నారు అంటే అది తల్లిదండ్రుల తప్పే అని దేవుని వాక్యం కూడా చెబుతుంది పిల్లరా. అనగా పిల్లలైన వారిని యవ్వన దశలోకి వచ్చేటప్పటికి ప్రతి తండ్రి ప్రతి తల్లి కాపు కాయాలి. ఆ కాపు కాయలేనప్పుడు తల్లిదండ్రులైన వారు అసమర్థులే అని చెబుతున్నది. అనగా 12 బిడ్డలకు 10 సూత్రాలు చూడు 9వ సూత్రం ఏం చెబుతుంది పిల్లరా? యవ్వన దశలోకి వచ్చిన నీ పిల్లలకు నీవు కాపరివై ఉండాలి. కాపుదల ప్రతిదీ గమనిస్తూ ఉండాలి అని చెబుతుంది పిల్లరా. 10వ సూత్రం చూడు ప్రియమైన దేవుని పిల్లలు, మన పిల్లలను మనమే ప్రోత్సహించాలి. మన పిల్లలను మనమే ప్రోత్సహించాలి. ఆ ప్రోత్సహించకుండా చూడు ఆ ప్రోత్సహించే దశలో అనగా చూడు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇటీవల కాలంలో చూడు 10వ తరగతి ఫలితాలు కానీ ఇంటర్ ఫలితాలు కానీ ఏవైనా వచ్చినప్పుడు కొందరు విద్యార్థులు చనిపోతూ ఉన్నారు అంటే తల్లిదండ్రుల లోపమే అని చెబుతుంది పిల్లలు. ఎందుకని అంటే ఒక తల్లిదండ్రులు వారిని ఏవైనా సరే పాస్ అవ్వలేక ఉత్తీర్ణులు కాలేక పోయినప్పుడు పిల్లరా 5 ఏళ్ళు ఒక రకంగా ఉండవు. ఈ సమయం కాకపోతే మరో సమయం ఉన్నదని వారిని ప్రోత్సహించినప్పుడు వారి మెరుగైన స్థానాలకు వెళ్ళిపోతారు పిల్లరా. చూడు జీవిత కాలంలో చూడు ప్రియమైన దేవుని పిల్లలారా, అబ్రహాం గారు లింకన్ 26వ సంవత్సరములో రాజకీయ జీవితాన్ని మొదలు పెడితే అతను ఆ దేశానికి అధ్యక్షుడైనది సుమారుగా 50 సంవత్సరాల తర్వాత పిల్లరా. అనగా ఒకరు కుంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మన పిల్లలే ప్రియులారా ఏవైనా సరే పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు వారిని ప్రోత్సహించి తర్వాత మంచి స్థాయికి వెళ్ళే స్థితికి మనం వారిని ప్రోత్సహించాలి. అందుకే చూడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 కూడా చక్కగా చెబుతున్నాడు ప్రియమైన దేవుని సంఘస్థులారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 ఫిలిప్పీలకు రాసిన పత్రిక, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను అని చెబుతున్నాడు. దేవుడు బలపరచగలుగుతాడు అనగా ప్రోత్సహిస్తున్నాడు పిల్లరా. మనము కూడా చూడు మన పిల్లల్ని ప్రోత్సహించాలి. మన పిల్లల్ని ప్రోత్సహించాలి ప్రియమైన దేవుని పిల్లరా. పేతురు గారు చూడు యెరూషలేము సంఘము చూడు బహు శ్రమల్లోనికి వెళ్ళిపోయింది పిల్లరా. పరిశుద్ధులైన వారందరూ కూడా శ్రమలలోనికి వెళ్ళిపోయిన కాలములో ఆ పరిశుద్ధులని బలపరుస్తూ ఉన్నాడు. ఎలాగ పిల్లరా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5:7 చక్కగా బలపరుస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని సంఘస్థులారా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5:7 మనం చదువుకోగలిగినట్లయితే ప్రియమైన దేవుని, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద అనగా దేవుని మీద వేయండి. అనగా పిల్లరా, మన పిల్లలు ఎక్కడైనా కృంగిపోయిన దశలో ఉన్నప్పుడు మన బిడ్డలకు మనం చెప్పవలసినది ఏమిటి అంటే పిల్లరా, మీరు చింతపడకండి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. దేవునికి ప్రార్థన చేయండి, దేవుని వాక్యం చదవండి. దేవుని వాక్యాన్ని ఎప్పుడు నేర్చుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తే కృంగిపోయిన వారిని లేవలెత్తగలిగిన సమర్థుడని మనం ప్రోత్సహించాలి. కానీ ఎప్పటికప్పుడు వారిని నిరాశపరుస్తూ వారిని కృంగదీసే స్థితికి మనం వెళ్ళకూడదు పిల్లరా. కాబట్టి 12 బిడ్డలకు ఎన్నో సూత్రాలు 200 సూత్రాలైన ఉండే పిల్లరా. అయితే మనం 10 ధ్యానించుకున్నాం చక్కగా. మనందరం కూడా చక్కని వాక్యాన్ని విన్నాం. ఈ పుట్టినరోజు సందర్భం అందరికీ గుర్తుండి ప్రతి ఒక్కరం కూడా చక్కగా వాక్యాన్ని మనం నేర్చుకుని మన పిల్లలకు నేర్పించి మన పిల్లలను 12 బిడ్డలుగా తీర్చిదిద్దేవారిగా సిద్ధపడతాం పిల్లరా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.